ఈవిల్ డెడ్ బర్న్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 50 minutes తో ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ మూవీ థియేటర్ లో కూడా వచ్చింది గైస్, కాకపోతే అప్పుడైతే మనమైతే చూడలేదు. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా కొత్తగా వస్తే ఒక చిన్న లైక్ అండ్ ఒక చిన్న సబ్స్క్రైబ్ గైస్, మనకు కొంచెం సపోర్ట్ గా ఉంటది. సరే, ఇంకా ఈ మూవీ ఎలా ఉందిరా అంటే, మూవీ స్టార్ట్ చేయడమే బీభత్సంగా స్టార్ట్ చేస్తారు గైస్. ఏదో ఒక చిన్న లేక్ దగ్గర అయితే ఒక చిన్న సీన్ ఉంటుంది. ఆ సీన్ గైస్ చాలా అంటే చాలా బాగుంటది. అక్కడ విజువల్స్ కావచ్చు, అక్కడ ఇంటెన్సిటీ కావచ్చు, చాలా అంటే చాలా బాగుంటాయి. చాలా బాగా బిల్డ్ చేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే, మీరందరూ అడుగుతున్నారు అసలు ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా కాదా అనేది స్టార్టింగ్ గా చెప్పామంటున్నారు. యాక్చువల్లీ ఏంటంటే, కొన్ని సార్లు అయితే నేనైతే చెప్పడమే మర్చిపోతాను. సరే, ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబులా అంటే, మూవీలో అడల్ట్ సీన్స్ అయితే ఏముండవు గైస్. కాకపోతే ఏంటంటే అక్కడ విజువల్స్, వాళ్ళు చంపుకునే విధానం, ఆ బ్లడ్ బాత్ చూస్తే అయితే మనకైతే లిటిల్ బిట్ ఆఫ్ డిస్టర్బ్ చేస్తది. మూవీలో అయితే భయంకరంగా చంపుకోవటం ఉంటది, అందువల్ల అయితే చూడకూడదు. అలాగే ఇంకా ఈ మూవీలో స్టోరీ గైస్, మూవీలో స్టోరీ కూడా లిటిల్ బిట్ ఆఫ్ డిఫరెంట్ స్టోరీయే, మరీ అంత రెగ్యులర్ స్టోరీ ఏం కాదు. సరే, ఇంక ఇదంతా పక్కన పెట్టేద్దాం గైస్, ఇంకా మూవీ గురించి మాట్లాడదాం. మూవీ స్టార్టింగ్ లోనే ఒక యాక్సిడెంట్ అవుతుంది. ఆ యాక్సిడెంట్ తర్వాత మామ ట్రాన్స్ఫర్మేషన్ ఉంటది, చాలా అంటే చాలా బాగుంటది. మీరు కూడా అనుకుంటారు ఏముందిరా ట్రాన్స్ఫర్మేషన్ అనేసి, అంత బాగుంటది. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే, మూవీలో స్టోరీ వెళ్లే విధానం, ఆ నరేషన్, ఆ స్క్రీన్ ప్లే, ఇవన్నీ గైస్ నాకైతే చాలా అంటే చాలా బాగా అనిపించాయి. మూవీలో చంపుకుంటా ఉంటారు గైస్, ఎలా అంటే మనల్ని అయితే భయపడతా ఉంటారు, అంత భయంకరంగా చంపుకుంటా ఉంటారు. మూవీలో స్టోరీ వెళ్లే విధానం కూడా గైస్ చాలా అంటే చాలా బాగుంటది. ఒక ఇంటెన్సిటీ మీద మనకైతే నెక్స్ట్ ఏం జరుగుతుందో చూడబుద్ధి అవుతా ఉంటది అనమాట. అంత ఇంటెన్సిటీగా తీసుకువెళ్తా ఉంటాడు. ఇదంతా బాగానే ఉంటది. బట్ నాకు మూవీలో మెయిన్ థింగ్ నచ్చింది ఏంట్రా అంటే, స్టార్టింగ్ లో ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి వాళ్ళిద్దరికి గొడవ అవుతుంది. బీభత్సంగా గొడవ పడతారు, తిట్టుకుంటా ఉంటారు. ఆ సీన్ లో ఏంటంటే, ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు చెప్తే కొంచెం బాగుండేది. ఎందుకంటే మూవీలో మెయిన్ స్టోరీ అక్కడే స్టార్ట్ అవుద్ది, అలాగే వాళ్ళ సైడ్ నుంచే తీసుకువెళ్తా ఉంటారు. అక్కడ ఎవరు మంచోళ్ళు ఎవరు చెడ్డోళ్ళు పర్ఫెక్ట్ గా చూపించుంటే, మనం వీళ్ళే మంచోళ్ళు వీళ్ళ సైడే ఉండాలి అన్నట్టుగా, అంటే వాళ్ళ హీరో అనుకుంటాం. ఆ స్టార్టింగ్ సీన్ లో నేను అనుకుంటాను హీరో మంచోడు అనేసి. నీకైతే మూవీ అయితే వర్కౌట్ అవ్వదు అనమాట అంత పర్ఫెక్ట్ గా. క్లైమాక్స్ అయితే లిటరలీ గైస్ నీకైతే అసలు అంటే అసలు వర్కౌట్ అవ్వదు. నువ్వు మూవీలో హీరోయిన్ తోపు అనుకుంటే గైస్, నీకైతే చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయ్యింది. క్లైమాక్స్ అయితే బీభత్సంగా వర్కౌట్ అవుద్ది. మీకు ఒక ముక్కలో చెప్పాలంటే, ఒక పర్ఫెక్ట్ సాలిడ్ క్యారెక్టర్ లేకుండా, అంటే మూవీలో హీరో వీడియో అని చెప్పకుండా తీసుకువెళ్తా ఉంటారు మూవీ స్టోరీని. అదే నాకైతే మూవీలో కొంచెం నచ్చల. బట్ మూవీకి ఇది మరీ ఇంపాక్ట్ ఉంటుందా అంటే, మనకైతే క్లైమాక్స్ లో గైస్ ఇంపాక్ట్ ఉంటది కొంచెం. ఇంకా మిగతాదంతా చాలా అంటే చాలా బాగుంటది, చాలా ఎంగేజింగ్ గా ఉంటది. స్టోరీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటది. అక్కడ విజువల్స్ కావచ్చు, ఆ స్కారీ మూవ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. అలాగే మూవీలో ఎమోషన్ కావచ్చు, వాళ్ళ యాక్టింగ్ కావచ్చు, లిటరల్లీ గైస్ చాలా అంటే చాలా బాగుంటాయి. మనకైతే అన్ని పర్ఫెక్ట్ గానే వర్కౌట్ అవుతాయి. మూవీలో కొన్ని బ్రూతల్ సీన్స్ ఉంటాయి గైస్. ఆ సీన్స్ అయితే లిటరల్లీ మనల్ని అయితే భయపెడతా ఉంటాయి. అంటే షాక్ అవుతాం మన ఆ సీన్ చూసిన తర్వాత, మనల్ని అయితే అంత భయపెడతా ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, మూవీ చాలా అంటే చాలా స్పీడ్ గా వెళ్తా ఉంటది. ఏదో స్లోగా వెళ్లకుండా ఒక ఆర్ట్ ఇంటెన్సిటీతో చాలా అంటే చాలా ఇంటెన్సిటీగా తీసుకువెళ్తా ఉంటారు. అదైతే నాకైతే మూవీలో చాలా అంటే చాలా బాగా నచ్చింది. చాలా స్పీడ్ గా వెళ్తా ఉంటది మూవీ స్టోరీ కావచ్చు, అక్కడ ఫైట్స్ కావచ్చు, ఇవన్నీ డిఫరెంట్ గా తీసుకువెళ్తూ కొంచెం బాగా అనిపించాయి. సో ఓవరాల్ గా ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, నాకైతే పర్లేదు గైస్, నాకైతే నచ్చింది. మీకు హర్రర్ మూవీస్ బాగా ఇష్టం అనుకుంటే ఈ మూవీని ఖచ్చితంగా ట్రై చేయండి, మీకైతే నచ్చుతుంది. సో మీరు మూవీ చూసుకుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.